రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి సంబంధించినటువంటి వ్యక్తి చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమం. చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు, మనిషి జన్మగా బ్రతికేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. అతను మాట్లాడినటువంటి చందాలమైనటువంటి మాటలు, భాష మహిళలు ఈ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజంగా బాధాకరమైనటువంటి విషయం సరే ఇటువంటి దగులుబాజీలు మాట్లాడేటువంటి మాటలు చూపించేటువంటి ఎంత దిగజారుడుతనం అనేటువంటి దానికి ఒక్కసారి ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాం, చూడండి. ఎంత దిగజారిపోయాడు అంటే రాధాకృష్ణ మా వ్యక్తిగత జీవితాల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి, మా భార్యల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మా అందరి భార్యల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ, నువ్వు మాట్లాడేటువంటి మాటలు మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తారనేటువంటిది గుర్తుంచుకో. మేము మాట్లాడడం కాదు, నీ ఇంట్లో నీ కూతురు ఉంది, నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఇటువంటి వీడియో నేను వేశానని చెప్పి చూపిస్తే నీ కూతురు నీ ముఖం మీద కొడుతుందో లేదో చూడు. నీ కూతురు నిన్ను సమర్థిస్తుందా? ఇలాంటి చెత్తరాతలు ఎలా రాస్తావని చెప్పి నిన్ను ముఖం మీద కొడుతుందా? ఒక్కసారి నువ్వు ఆలోచించి. నువ్వు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతావు, ఈ సమాజానికి చాలా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మాట్లాడతావు. నీ జీవితం ఎంత అవినీతిమయం, ఎక్కడన్నా ఆదర్శవంతమైనటువంటి జీవితం అనే దానికి రాధాకృష్ణ బ్రతుకులో వెతికినా సరే, టార్చ్ లైట్ వేసి వెతికినా సరే నీ బ్రతుకులో నీ జీవితంలో ఎక్కడైనా ఒక్క దగ్గరైనా నీతివంతమైనటువంటి పాత్ర కనిపిస్తుందా అంటే శూన్యం. ఈరోజు నువ్వు ఒక మహిళతో ఉంటున్నావు అని, అదేవిధంగా అది పెళ్లి కాదని రకరకాలైనటువంటి సమాచారాలు ఉన్నాయి. వారి వ్యక్తిగత జీవితాన్ని ఆయన రాధాకృష్ణ లాంటి ఎంత నీచుడైనా, ఎంత నీతిమాలినోడైనా, రాధాకృష్ణ లాంటి పనికిమాలిన వాడి వ్యక్తిగత జీవితాల గురించి మేము ప్రస్తావించాం. మీద తప్పుపడుతుంది తప్ప నువ్వు చేసింది మంచి అనేటువంటి మాట్లాడు. మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తులైనా సరే మీరు చేసేటువంటిది తప్పు అని మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మాట్లాడరు. పోనీ రాధాకృష్ణ గతంలో రాధాకృష్ణ మీద విమర్శలు వచ్చాయి. నీ దగ్గర పిఏగా పనిచేసినటువంటి మహిళతో నువ్వు అక్రమంగా ఒక బిడ్డను కన్నావు, దానికి సంబంధించి DNA టెస్టుకు సిద్ధమని చెప్పి కూడా ఆ రోజు వచ్చింది. కాబట్టి నువ్వు వీటన్ని విషయాల గురించి కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషివి నువ్వు మా ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడతావా? నీ మీద వచ్చినటువంటి విమర్శలకు ఏ రోజున నువ్వు సమాధానం చెప్పుకోగలిగావా? కాబట్టి మహిళల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం, మహిళలను అడ్డు పెట్టుకుని పార్టీలను లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని సైకిల్ గుర్తు లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని చివరికి ఎన్టీ రామారావు గారి ఖాతాలో ఆయన కష్టార్జితంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఆ పార్టీ అకౌంట్లో ఉందో దాన్ని కూడా కొట్టేయడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడు, నువ్వు వంతపాడేటువంటి వాడు, నువ్వు జాకీలు పెట్టి లేపేటువంటి నీ పార్టీ ఏదైతే ఉందో ఆ వ్యక్తి చంద్రబాబు కాదా? ఆ రోజు ఇవన్నీ చేసినటువంటివి దానికి బ్రోకర్గా వ్యవహరించినటువంటి వాడు నువ్వు కాదా? అటువంటి బ్రోకర్గా వ్యవహరించినటువంటి బ్రోకర్ రాధాకృష్ణ ఈరోజు మా గురించి, మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి నువ్వెవరు, నీకేమో హక్కు అర్హత ఉందనేటువంటిది చెప్పాలి. మాకు ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేసేటువంటి హక్కు ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది అంటే నువ్వు ఎవరినంటే వాళ్ళని అడ్డపెట్టుకుని నువ్వు ఏదంటే మాట్లాడాలనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాడికి ఇలాంటి శిక్ష విధించాలనేటువంటిది కూడా మహిళలు రాబోయేటువంటి రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి మహిళలు అందరూ మాట్లాడించేటువంటి కోసి కూరగాయలు పెట్టాలా వద్దా, కోసి ఊరగాయలు పెట్టాలా వద్దా అనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. కాబట్టి మావిగని ప్రతిపాదన ఏదైతే వచ్చిందో, అమరావతి చుట్టూ మీరు నిర్మించుకున్నటువంటి అవినీతి కోట ఏదైతే ఉందో అది బదలు కావడం ప్రారంభించిందో ఆ రోజు నుంచే మీలో ఎక్కడ లేనటువంటి అసహనం, దానికి అంతా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎల్లో మీడియాలో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి భయం కలిగింది. కాబట్టే మావిగని ప్రతిపాదనని ప్రజలు ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఇటువంటి దిగజారుడు మాటలకి మీరు పూనుకున్నారనేటువంటిది స్పష్టంగా. అంటే
రాజకీయ విమర్శలంటే మహిళలను అవమానించడమా? రాజకీయ విమర్శ పేరుతో మీరు మహిళల్ని అవమానించడం కంటే అంతకన్నా నీచమైనటువంటి ప్రవర్తన, నీచమైనటువంటి గుణం, విషయం మరి ఏదన్నా ఉంటుందనేటువంటిది మీరు మాట్లాడించే ముందు ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. కాబట్టి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేయడం, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మీరు వాళ్ళని వ్యక్తిగతంగా దాడి చేయడం అనేటువంటిది ఇది సమాజంపై కాదు, సమాజంతో పాటు మహిళలపై కూడా దాడిగానే భావించాలి. సమాజంపై దాడితో పాటు ఇది మహిళలపై దాడిగా కూడా భావించాల్సినటువంటి, అంటే మీ సిద్ధాంతం మీరు మాట్లాడితే చివరికి మీ కుటుంబ సభ్యుల మీద కూడా, మీ సొంత విషయాల్లో కూడా, మీ వ్యక్తిగత విషయాల్లో కూడా, మీకు సంబంధించినటువంటి మీ భార్యల మీద కూడా, మీకు సంబంధించినటువంటి మహిళల మీద కూడా మేము దాడి చేస్తాము, మా విధానం అది అని చెప్పి రాధాకృష్ణ మాట్లాడదలుచుకున్నాడా, చెప్పదలుచుకున్నాడా? ఇది జర్నలిజం అంటారా? ఇది బ్రోకరిజం అంటారా? దీన్ని జర్నలిజం అనరే, ఎవరైనా సరే దీన్ని బ్రోకరిజం అంటారే. ఇది ఒక పక్క అజెండాతో నడిచేటువంటి దోషణ రాజకీయాలు కాదా? చంద్రబాబు ఆదేశాలతో మీరు నడిపించేటువంటి కార్యక్రమం కాదా? ఎంత ధైర్యం ఉంటే మీరు వ్యక్తిగత జీవితంగా ఉండేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడతారు? సిగ్గు, శరం, సంస్కారం ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా గురించి మాట్లాడతారు? మీకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక, ధైర్యం లేక, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఈరోజు గతంలో ఏం చేశారు, ఈరోజు ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని ఏ విధంగా చీకొడుతున్నారు కోటమి పాలన అనేటువంటిది గమనించిన తర్వాత మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం రాజకీయంగా ఎదుర్కోలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేము, కాబట్టి వ్యక్తిగత దాడులకు పూనుకుంటామన్నట్టుగా మీరు ప్రవర్తించడం, మీకు ప్రజా సమస్యల గురించి కానీ, అభివృద్ధిని గురించి కానీ, పరిపాలన గురించి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడేటువంటి స్థాయి లేదు. కాబట్టి ఈరోజు ఎంతసేపటికి అమరావతి అవినీతి, మీకున్నటువంటి అవినీతి, దోపిడీ, అరాచకాల నుంచి, అమరావతి దోపిడీ నుంచి దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు మా మీద వ్యక్తిగత దోషణలకు దిగితే దాని మీద కాలయాపన చేసి ఏదో ఒక విధంగా దాని మీద మాట్లాడుకుంటూ పోదామని చెప్పని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తీసుకున్నటువంటిది. ఏ రోజైతే మావిగన్ అనేటువంటిది ఈరోజు తెర మీదకి వచ్చిందో, అమరావతి చుట్టూ చంద్రబాబు నిర్మించుకున్నటువంటి అవినీతి సామ్రాజ్యం కుప్ప కూలిపోతుంది అని ఏ రోజైతే భయం మొదలైందో, వెంటనే చంద్రబాబు సోషల్ మీడియా, తన సొంత మీడియాతో పాటు ఈ పచ్చ మీడియాను కూడా అలర్ట్ చేయడం, దానిలో భాగంగా వీళ్ళు ఏదో ఒక విధంగా మాట్లాడితే వీళ్ళు వెనక్కి తగ్గుతారులే అని మా మీద వ్యక్తిగత దాడులు. దీన్ని జర్నలిజం అన్నామా? మీరు మాట్లాడినటువంటి మాటలు ఎవరికైనా సరే, ఈ దేశంలో ఉండేటువంటి ఏ మీడియా సంస్థకైనా సరే చూపించి, అయ్యా నేను ఈ విధంగా ప్రశ్నించానంటే నీ ముఖం మీద కొడతారా లేదా, లేదు నువ్వు మాట్లాడినటువంటి ఒక్కసారి నువ్వు అడిగి తెలుసుకో, లేదంటే నీకు అడిగి తెలుసుకునేటువంటి అలవాటు లేకపోతే ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందుకనే మహిళలను అవమానించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమైనటువంటి విషయం.